నమస్తేనే. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో జగన్ రావచ్చని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? జగన్ పరిపాలనలో స్కూళ్ళు బాగుపడ్డాయి, పథకాలు అంటే బీదవాళ్ళు చాలా బాగుపడ్డారు, దానివల్ల జగన్ రావచ్చని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి మరి జగన్ గారి పరిపాలన? డెవలప్మెంట్ అంటే ఒకటేసారి కాదు కదా, నిదానంగా అవుతుంది కదా డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది పేదలు డెవలప్మెంట్ కావాలి, కానీ రోడ్లు అవన్నీ నిదానంగా డెవలప్మెంట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. జగన్ ప్రభుత్వంలో బీదవాడు అనేవాడు కొంచెం బాగుపడతాడు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు 175 కొడతా అంటారు, మరి ఏమైనా కొట్టచ్చు అనుకుంటున్నారు? 175 పేదవాళ్ళ పరిపాలన కాబట్టి 175 రావచ్చు అని అనుకుంటున్నాం. సో చాలా మంది విమర్శిస్తున్నారు, ఒకవేళ గెలిస్తే మేము అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మేము గెలిస్తే టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్కి పాతాల్లోకి తొక్కేస్తాం అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 14 ఏళ్ళ నుంచి చంద్రబాబు ఏం చేయలేదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే జనాలు నమ్మట్లేదని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంతో అనుభవులైన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు జగన్ని పవన్ కళ్యాణ్తో కాపురం చేయమంటున్నారు కదా, సో రీసెంట్గా చూస్తున్నారు, వైరల్ బాగా అవుతుంది, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 14 ఏళ్ళ పరిపాలనలో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకము అనేది ఒక బెనిఫిట్ ఏదైనా ఉన్నదంటే ప్రజలకు ఏ బెనిఫిట్ లేదు, జనాలకు ఈ పథకము పలాని డెవలప్మెంటు పలాని అమరావతి డెవలప్మెంట్ అని అది కూడా చేయట్లేదు. దానివల్ల దాని ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకు బాగా చేశారు కాబట్టి 175 రావచ్చు. సో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుంది, ఇప్పటికీ బీహార్ అది చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, సో పాకిస్తాన్ అవుతుంది ఏదో అంటున్నారు కదా, సో దాని మీద అభిప్రాయం ఏంటి? పేదల కోసం అప్పు చేసిన దానికి శబాస్ అని అనుకోవాలి కదా, పేదలే కదా కట్టాల్సిందంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు పలానా అప్పు తీసుకొస్తున్నామని అపోజిషన్ వాళ్ళ మీద అరవడం తప్ప ప్రజలు తీసుకొచ్చిన అప్పుతో ప్రజలకు న్యాయం చేస్తున్నాడు కదా, అందువల్ల పథకాలకు డబ్బు వస్తుంది, అదే రాజధాని నిర్మాణానికి డబ్బు పెట్టట్లేదు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? రాజధాని అంటే ఒక సంవత్సరంలో 5 ఏళ్లలో 10 ఏళ్లలో డెవలప్మెంట్ కావాలంటే ఒక చిన్న వ్యవసాయ భూములలో డెవలప్మెంట్ కావాలంటే కాదు, నిదానంగా డెవలప్మెంట్ చేయాలి. కానీ వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా, వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది గ్యారెంటీ. ఇక్కడ 10 రూపాయలు పెట్టేదాకా 5 రూపాయలు అయితే అంతే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తా అంటున్నారు వంగగీత మీద, నిజంగానే అంత దమ్ముంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 100% వంగగీత మీద 100% ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి రావచ్చు. హాయ్ అన్న. ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, అవును, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అన్న. ఎందుకు అనుకుంటున్నారు? పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావాలని మేము అందరం భావిస్తున్నాం. ఓకే అండి, ఎలక్షన్స్ వచ్చే ముందు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు, చేశారా? మద్యపాన నిషేధం అనేది హామీ ఇచ్చిండన్న, కొంచెం రేట్లు పెంచుకుంటూ వచ్చారు, కానీ ఈసారి కుదరకపోవచ్చు, కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా హామీని కూడా నెరవేర్చి 2029 పోయే టయానికి ఆ మద్యపాన నిషేధం కూడా పూర్తిగా నిషేధించి ఎలక్షన్లో పోతాడన్న. 3 రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఒక గొప్ప నిర్ణయం అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో అతి గొప్ప నిర్ణయం ఏదైనా ఉందంటే అది 3 రాజధానులే అన్న. ప్రతి దాన్ని రాయలసీమను కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రను కావచ్చు, కోస్తాంధ్ర 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి ఈసారి ఎటువంటి వ్యక్తులు కానీ ప్రాంత ప్రజలు కూడా సపరేట్ రాజధాని అడగకుండా ఆయన ముందుగానే 3 రాజధానుల ప్రాంతం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి సంతోషాలతో ఉండడానికి మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అతను పథకాల మీద పెట్టిన డబ్బేది రాజధాని నిర్మాణం మీద పెట్టలేదని అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అన్న? రాజధాని అంటే ఒక రాజధానిలో ఎవరు ఉంటారన్న, రాజు ఉంటాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక గ్రామంలో ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ క్లినిక్, ఈ 3. రైతు అంటే మన దేశంలో రాజు అంటే ఎవరు? రైతు. ఆ రైతుకు కావాల్సిన 3 కూడా ఒకే ఊరిలో లభిస్తున్నాయంటే ప్రతి ఊరు ఒక రాజధానే కదా. ప్రతి ఊరు రాజధాని అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సపరేట్గా రాజధాని అవసరమే ఉందన్న. రాజధాని అనేది ఉంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలకు అంటే పథకాలకు కొన్ని ఎక్కువ పెట్టచ్చు కదా అనేది. అలా ఏం లేదన్న, ఇప్పుడు పథకాలకు ఆయన డబ్బు సంపద సృష్టిస్తుండు.
ఈ ఎల్లో మీడియా అయినటువంటి TV5, ABN వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్ప ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి, అన్నీ రన్ అవుతున్నాయి. మన ఇన్ఫోసిస్ కూడా మన వైజాగ్కి వచ్చింది, అన్నీ కూడా రన్ అవుతున్నాయి. అంతా ఎల్లో మీడియా సృష్టించింది తప్ప ఏం లేదు. అభివృద్ధిలో పాటు సంక్షేమంలో రెండిటల్లో కూడా రెండు కళ్ళులా భావించి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే? ఉంటారన్న ఆడొకళ్ళు ఈడొకళ్ళు రేపు మళ్ళా అధికారంలోకి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని తట్టుకోలేక ఈ రాళ్ల దాళ్ళు కత్తుదాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ ఆయనతో ఎంట్రుకతో సమానం. మళ్ళీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ మళ్ళీ జగనే వస్తాడు ఏపీలో. ఎందుకు జగన్ వస్తారు అనుకుంటున్నారు అన్న? మరి ఆయన ఇచ్చే పథకాలన్నీ ప్రతి ఒక్కరికి A to Z, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి, అంటే ఇంటే స్కూల్లో కానీ మళ్ళా ఊళ్ళో అంటే స్కూల్లో పిల్లలకి చదవలేని పిల్లలకి పథకాలు వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. అందుకోసం ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి కాబట్టి ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని గట్టి నమ్మకం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి వల్ల ఏమైనా ఇబ్బంది? ఇక వాళ్ళ కూటమి అంటే మనకంత తెలియదు. మళ్ళీ జగన్ వస్తారని మన నమ్మకం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు. ఇక ఏం లేదు, ఆయన మళ్ళీ జగన్ వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాడు ఏదైనా. అంటే రాజధాని నిర్మాణం పైన ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు ఇంతవరకు. ఈ అన్నట్లే కానీ తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధించడానికే ఓటు అడుగుతా అన్నారు. ఎంతవరకు నిషేధించారని మీరు అనుకుంటున్నారు? నిషేధించలేదు కానీ చేస్తాడు. ప్రస్తుతమే కాబట్టి అంత చేయలేడు కదా. ప్రతి ఒక్కటి చేయాలన్నా కూడా కోరు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తే చేయగలుగుతాడు. వాలంటీర్ వ్యవస్థ మీద మీ ఒపీనియన్ చెప్పండి. అది మంచిది బ్రదర్. అది ప్రతి ఒక్కరికి పింఛను, చిన్న వాళ్ళు ముసలి ఉంటారు, వాళ్ళు రాలేరు కదా. రాలేరు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ వల్ల డైరెక్ట్గా మనీ అనేది వాళ్ళ దగ్గరికి అందుతుంది. ఇప్పుడు నమస్తే అన్న, అందరికీ హాయ్. ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మళ్ళీ డామ్ షూర్ అన్న, జగన్ అన్నే గెలుస్తారు, జగన్ అన్నని ఫామ్ చేస్తారు. సరే, ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు మీరు? అన్న మీరు కంపేర్ చేయండి, ప్రీవియస్ ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళు 5 years అయితే పరిపాలించారు, అభివృద్ధిని మాట్లాడతారు. ఆయన ఏమి అభివృద్ధి చేశారు? కరోనాలో 2 years పోయింది. ఇంకా ఉన్న స్పాన్ ఆఫ్ 3 yearsలో ఆయన చెప్పిన హామీలని 90% కవర్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ మనం వదులుకొని వీళ్ళని చూసి కాపీ కొట్టే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తామని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు అంటే అంతకుముందు అప్పులు పాలు కాలేదా మన రాష్ట్రం? అప్పుడు రైడిజం కాలేదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్ అంటారు. ఫర్ యాక్షన్ ఇచ్చారు, మనం రియాక్షన్ ఇచ్చాం అంతే. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు 2 years కరోనా పోయినా 3 years, మరి ఎందుకు చేయాలి? 3 years అన్న కంప్లీట్ అయిన విషయం పక్కన పెడితే అట్లీస్ట్ 70% కన్నా కంప్లీట్ స్టేజ్కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక చిన్న ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ కంప్లీట్ ఏదైనా గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ మనం మీరు ఇవ్వగలరా? 70% ఏమైంది? మీరు చెప్పినప్పుడు ఏదో చెప్పారు, అవన్నీ మ్యాక్సిమం అవ్వలేదు అనుకుంటున్నారా? రాజధాని గురించి మాట్లాడలేదు, మీరు పోలవరం అడిగారు, పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరం మ్యాక్సిమం 70% కంప్లీట్ అయింది. మినిమం 50% వేసుకున్నా కూడా ఇంకా కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా అయిపోతుందని మా ధీమా, మా నమ్మకం. అది నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్ అయ్యా అంటున్నారు కదా, సో నిజంగానే ఏమైనా జరిగింది అనుకుంటున్నారు? డెవలప్ కన్ఫామ్గా 100% మంచి క్వశ్చన్ అడిగారన్న, చాలా బాగా జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చానన్న. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అంత బాగున్నాయి హాస్పిటల్స్, స్కూల్స్ అంత బాగున్నాయి అన్న. సో హాస్టల్స్లో అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ అవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారన్న, నా సబ్ జూనియర్స్ చాలామంది ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళకి వసతి దీవెన రావడమే కాకుండా హాస్టల్ ఫుడ్ కూడా బాగుందని నాకు చెప్పడం జరిగింది. ఓకే, జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారంటారు అన్న? జాబ్ క్యాలెండర్ అంటే ఉన్న స్పాన్ ఆఫ్ టైం ఇచ్చిన నవరత్నాల స్కీమ్ని కంప్లీట్ చేయడానికి టైం సరిపోయింది. బికాస్ ఆఫ్ టైం అన్న, టైం లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇంకొక చిన్న ఛాన్స్ ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే రౌడీ రాజ్యం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాతాళంలోకి తొక్కేస్తాము అంటున్నారు కదా జగన్ గారిని. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అన్న ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మర్యాద ఇచ్చి మాట్లాడదాం, ఆయన పెద్ద హీరోనే, ఆయనకున్న మంచి అభిమానే. ఎంతసేపు తొక్కేయాలని చూస్తున్నాడే కానీ అయ్యా మేము వస్తే ఇది చేస్తాం, ఇది మంచి చేస్తాము అని ఎవడైనా ఒక్కడని చెప్తున్నాడా అన్న? చెప్పట్లేదు.
అన్న అదంతా పెద్ద ఎమ్మెల్యే గెలవని చెప్పు. ఎమ్మెల్యేకి సీట్ గెలమని చెప్పండి అన్న, ఏదైనా మంచి చేస్తానని చెప్పండి, నమ్మకం వచ్చేట్టు క్రియేట్ చేయమని చెప్పిన. ఇక్కడ ఆల్రెడీ నమ్మకం క్రియేట్ అయింది, ఇంకా నువ్వు చెప్తే ఎవడేస్తాడు? నాకు కావాల్సిన నమ్మకం క్రియేట్ చేయి, అది లేనప్పుడు మేము మాత్రం ఏం చేయలేం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జగన్ గారే చిప్పకూడు జైలు, అది ఏదో కోడ్ చెప్తున్నారు కదా, జైలు అది ఉంటది కదా 6093 అది నెంబర్ చెప్తున్నారు కదా, అదే ఇంకా నీ నెంబర్ అంటున్నారు, జైల్లోనే చిప్పకూడు అంటున్నారు జగన్ గారిని. మీ బాధ, మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నా? ఇదంతా జస్ట్ వాళ్ళ వైపు ఓట్లు తిప్పుకోవడానికి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయాలి, తప్పదు. అంత పెద్ద సీఎం ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన పోయి అక్కడ జైల్లో ఉంటానంటే ఎవరి చెవులు పూలు పెట్టాలని చూస్తున్నాడన్నా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సరే మొన్న చంద్రబాబు గారు పోయారు, ఏం విత్ ఇన్ 30 days వచ్చేలేదా? మళ్ళీ బెయిల్ మీద వెళ్తారు, సరే మళ్ళీ పోతారంటారా మా అన్నగారిని? పోమని చెప్తారు, మళ్ళీ వస్తారు. అదంతా ఊరికే ఊడాలి మాటలు అన్న, ఎందుకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తా అంటున్నారు పిఠాపురంలో. సో వంగ గీత మీద గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అంత పోయినసారి గెలిచారు అన్న, ఆయన ఉన్న చోట ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి పోయినసారి? సరే మహా అంటే దాన్ని మల్టిప్లై చేసుకున్నా కూడా ఎన్ని వస్తాయన్న? ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక్కటే వాళ్ళ థాట్ అన్న, మన జగన్ని దింపాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఎంత ముగ్గురు కాదు, ఇంకా 30 మంది కూడా రండి, సింహం సింగిల్ గానే వస్తుంది, గెలుస్తుంది. జై జగన్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తారు మరి? జగన్ కంపల్సరీ జగనే వస్తాడు అన్న. ఎందుకు జగన్ ఎందుకు వస్తాడు మరి? జగన్ అంటే అమ్మ ఒడి ఇస్తుండు, పెన్షన్ ఇస్తుండు, ఇంకా మళ్ళా బియ్యము అవన్నీ ఫ్రీ ఇస్తుండు, స్కూల్లో మా పిల్లలకు అన్నం పెడుతుండు. జగనే రావాలా, జగనే వస్తాడు అన్న. అన్న చాలా మంచి, ఇంటింటికి వచ్చి మరీ పింఛన్ ఇస్తారన్న. మద్యం అంటే అది అంటే లోపల చెప్పలేము. అది చాలా పెడుతున్నా, చాలా డబ్బులు అయితే పెడుతుంది జగన్ అన్న. మాకు జగన్ అన్ననే కావాలా. జగన్ జగన్ కి 175 వస్తాయా అన్న? 175 కాదు, 170 కంపల్సరీ వస్తాయి అన్న. 5 తగ్గుతాయా? గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్ అనుకుంటున్నా అన్న, ఎందుకంటే స్కీమ్లు పెట్టేసిండు, అమ్మ ఒడి అది స్కీమ్లు మంచిగా పెట్టేసిండు, అదొకటి ఉన్నది. చంద్రబాబు వస్తే మంచిగా అవుతుంది. కాకపోతే అమరావతి విషయంలో జరిగింది కాదన్న ఒక మిస్టేక్. అమరావతి డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ సిటీ పెట్టడానికి రీజన్ పెట్టినప్పుడు అందులో ఉండే క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ ప్లేస్లు ఉన్నాయని తెలిసింది కదా గవర్నమెంట్ అప్పుడు. దానివల్ల అది హోల్లో పెట్టేసారు. ఇప్పుడు క్యాపిటల్ సిటీ లేనిది ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్లకు క్యాపిటల్ సిటీ ఉంది, ఒక ఏపీకి ఒకటి లేదు. ఏదనేది ఇప్పటివరకు మంచిగానే ఉంది అన్న, కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంది అన్న. రోడ్ల వ్యవస్థ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? రోడ్స్ అయితే ఉన్నాయన్న, ప్రాబ్లం అయితే రోడ్స్ ఉంది. ఇక హెల్త్ వైజ్గా ఎడ్యుకేషన్ వైజ్ అయితే మంచిగా ఉంది అన్న. జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు కదా, ఏ ధీమతో అనొచ్చు అనుకుంటారు మీరు? సీట్లు అయితే తగ్గుతాయి అన్న, 175 అయితే కాదు, సీట్లు అయితే తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉన్నది అన్న, బీజేపీ కూడా ఉంది కాబట్టి అది అందరి దాంట్లో సీట్లు పెరుగుతాయి, దీనికి తగ్గుతాయి అన్న, అంతే. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగనే అన్న మరి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.